Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ఎన్టీఆర్ గార్డ్ వేదికగా నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఆదేశాలతో ఫ్లెక్సీలను తొలగించినట్టు తెలుస్తోంది. జూనియర్ ఫ్లెక్సీలను చూసి బాలయ్య తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. తీయించే ఇప్పుడే అంటూ బాలయ్య ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డట్టయింది. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ గార్డ్ దగ్గర భారీ హడావుడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ ఫోటోలతో అభిమానులు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఫ్లెక్సీలను చూసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని అక్కడున్న తన అనుచరులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. బాలకృష్ణ ఆదేశాలతో జూనియర్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేశారు. కేవలం జూనియర్ ఫ్లెక్సీలను తొలగించి మిగతా ఫ్లెక్సీలను అక్కడే ఉంచారు. మొదటి నుంచి నందమూరి కుటుంబానికి జూనియర్ దూరంగా ఉంటున్నారన్న ప్రచారం ఉంది. నందమూరి కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు కూడా జూనియర్ కొంత దూరంగా కనిపిస్తున్నారు. ఈ విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ఇప్పుడు బాలయ్య స్వయంగా ఫ్లెక్సీలను తొలగించమని చెప్పడంతో విభేదాలు మరోసారి బయటపడ్డట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడిని ఏపీలో అరెస్ట్ చేసినప్పుడు మొత్తం ఫ్యామిలీ కుమిలిపోయింది. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఫ్యామిలీలో అందరూ స్పందించారని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. నందమూరి, నారా కుటుంబాలకు జూనియర్ దూరంగా ఉన్నారన్న చర్చ జోరుగా సాగింది. అంతేకాదు ఏపీలో అగ్రెసివ్ గా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ రాజకీయాలపైన కూడా జూనియర్ ఎప్పుడూ స్పందించలేదు. టీడీపీ వ్యతిరేకులు మాత్రం జూనియర్ ను సమర్థిస్తూ వస్తున్నారు. అనేక సార్లు లక్ష్మీ పార్వతి వంటి వారు జూనియర్ ని సమర్థిస్తూ వచ్చారు. దీంతో ఏపీలో జూనియర్ ఎవరివాడు అన్న చర్చ నడుస్తూనే ఉంది. ఇక ఇలాంటి సందర్భంలోనే మళ్లీ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ సమాధి దగ్గర ఫ్లెక్సీల తొలగింపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బాలయ్య నేరుగా తీయించే ఇప్పుడే అని మాట్లాడడంతో ఫ్యామిలీలో ఇంకా విభేదాలు తొలగిపోలేదని, అవి కొనసాగుతూనే ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అజయ్